ఇందులో నా దోషము ఏమీ లేదు. అతడే పడిపోయినాడు. ఆజీవో ఫాదర్, ఆయన పడిందా నీకు పడేసిందా అదంతా బాదుమే. పైలే దవాఖానకు లెక్కే చలో. ఫాదర్, నేను ఆటో తీసుకొస్తాను, ఆగండి. దయచేసి మీరు సహకరించినచో ఆ దేవుడు మీకు మేలు చేయును. నా బండి పక్కన పెట్టి వచ్చేదను. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళము. ఆజీవో ఫాదర్, ప్రభుత్వ హాస్పిటల్ బహుత్ దూరే, దగ్గరున్న దవాఖానకు తీసుకెళ్ళు. అయినచో జననీ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళము. డాక్టర్ గారు, ఫాదర్. నమస్తే సార్. నమస్తే. రోడ్డు పైన పడిపోవటచే తీసుకువచ్చాం సార్. సిస్టర్, ముందుగా పేషెంట్కు ఫస్ట్ ఎయిడ్ చేయండి. ఈలోగా నేను ఒకసారి రౌండ్స్కి వెళ్ళి వస్తాను. బాగా లాస్ అయిపోయింది, బ్లడ్ బాగా పోయింది. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా చేసినాం, గ్రూపింగ్ టెస్ట్ చేసినాం, బి పాజిటివ్. బ్లడ్ మాత్రం అవసరం ఉంటుంది, వాళ్ళకి చెప్పండి సార్ మీరు. ఓకే డాక్టర్ గారు, నాదియును అదే రక్తం. నేను రక్తం ఇచ్చేదను, తీసుకొనుడి. డాక్టర్ సాబ్, నాది బి గ్రూప్ రక్తం ఉంది, నేను బి రక్తం ఇస్తాను. డాక్టర్ గారు, 3 నెలల క్రితం మా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరంను నిర్వహించారు. రక్తమునిచ్చాను దాంట్లో. నాది ఇదే గ్రూప్, నేను కూడా రక్తాన్ని ఇస్తాను. ఒకరిది తీసుకోవడం అంటే ఇబ్బంది అవుతుందేమో. సో ముగ్గురి బ్లడ్ గ్రూప్ సేమ్ అన్నారు కాబట్టి ముగ్గురు నుంచి కూడా బ్లడ్ తీసుకోండి. ఓకే, ఆ అరేంజ్మెంట్స్ సంగతి చూడండి. నేను ఇప్పుడే వస్తాను, ఆగండి. ఇంత దగ్గరలో పండ్లకి దుకాణం ఎక్కడుంది బాయ్? మా అమ్మకు జ్వరం వస్తే పొద్దున్నే బజార్లో తీసుకున్నాను బాయ్. అమ్మగారికి తీసుకొచ్చిన పండ్లు మనం తినడం భావ్యం కాదేమో. పర్లేదు ఫాదర్, నేను వెళ్ళేటప్పుడు తీసుకుంటాలే. ఈ రెండు ఆయనకి ఇద్దాం బాయ్, ఎందుకంటే అతను కూడా. ఎలా ఉన్నారు? పర్వాలేదు సార్, వి ఆర్ ఆల్ వెరీ వెల్. మాకేం తక్లీఫ్ లేదు సార్. డాక్టర్ గారు, ఆ యువకుని పరిస్థితి. ఓకే, నో ప్రాబ్లం. మీరు సమయానికి తీసుకురావడమే కాకుండా రక్తాన్ని కూడా ఇచ్చారు కాబట్టి రక్తం ఎక్కించాం. త్వరలోనే కోలుకుంటాడు. హీఈస్ వెరీ వెల్ నౌ. డాక్టర్ గారు,
ఇందులో మాది ఏమీ ఉన్నది, అంతా కరుణామయుని దయ. డాక్టర్ గారు, మేము ఏం చేశాము అనే దానికంటే ముందు సమయానికి మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం చాలా గొప్ప విషయం సార్. పాపం అతన్ని చూస్తే జాలి వేస్తుంది. నాదొక చిన్న రిక్వెస్ట్ సార్. ఏమిటది? సార్, అతని ట్రీట్మెంట్కు అయ్యే ఖర్చు గురించి చెప్తే ఐ షెల్ పే ద అమౌంట్. ఆర్ యు అన్ ఎడ్యుకేటెడ్? ఎస్ సార్, ఐ ఆమ్ గ్రాడ్యుయేట్. వాట్? బీయింగ్ ఏ ఎడ్యుకేటెడ్? ఆటో నడపడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా సార్? నాలాంటి వాళ్ళెందరో ఉద్యోగాలు దొరకక వృత్తి కోసం నీతిగా బ్రతికేటందుకు ఏవేవో పనులు చేసుకుంటున్నారు సార్. సరే, నా విషయం అలా ఉంచండి సార్. అతని బిల్లు గురించి చెప్తే. वाह भाई वाह, तुझे तारीफ करना चाहिए. అడగక ముందే ఆటో తెచ్చినవు, మమ్మల్ని అందరినీ దవాఖానకు తీసుకువచ్చినవు, అందరికీ పండ్లు తినిపించినవు, ఫిర్ भी రక్తం కూడా ఇచ్చినవు. अभी क्या डॉक्टर को अकेले फीस देता बोल रहे? ये नहीं मानते भाई, हमारा जो हिस्सा है हम भी दे देंगे. గుడ్, వెరీ గుడ్. ఆపదలో ఉన్న ఓ వ్యక్తిని హాస్పిటల్కు తీసుకొచ్చారు. అతను ఎవరు ఏంటో తెలియకపోయినా అతన్ని కాపాడడం కోసం, మీ రక్తాన్ని ఇవ్వడం కోసం కూడా ముందుకొచ్చారు. ఇంత మానవత్వాన్ని చాటిన నిజంగా మీరు అభినందనీయులు. ఇప్పుడు ఫీజు ఇవ్వడం కోసం కూడా ముందుకొచ్చారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు ఒకటి అనిపిస్తోంది. అంటే మీరనేది? ఒక అపరిచిత వ్యక్తికి మీరు ఇంత సాయం చేయడానికి ముందుకు రావడం చూశాక నా వంతుగా ఆ పేషెంట్కు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇద్దామని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు పేషెంట్ చూద్దాం పదండి. నువ్వు చాలా అదృష్టవంతుడివి. నిన్ను హాస్పిటల్లో చేర్పించడమే గాక వాళ్ళ రక్తాన్నిచ్చి నీ ప్రాణాలు కాపాడారు. ఇక నీకేం భయం లేదు. ఓకే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను రౌండ్స్కి వెళ్ళొస్తా ఒకసారి. నేనెవరో ఏంటో తెలియకుండానే నాకు దెబ్బ తాకిన వెంటనే నన్ను హాస్పిటల్ చేర్పించడమే కాకుండా మీ రక్తాన్నిచ్చి కాపాడిన దేవుళ్ళు మీరు. ఈ సమాజం అన్నా, ఈ మనుషులన్నా విసుగెత్తిన నాకు మీలాంటి మంచి మనుషులు ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. మీరు నన్ను ఎలా తీర్చుకోవాలి? చూడు నాయన, మా అందరి సహకారం నీకు అందినది అంటే ఆ కరుణామయుడి అనుగ్రహమే. अच्छा, तुम्हारा नाम क्या है भाई? నా జీవితంలో శాంతి అనేది ఎట్లుంటుందో నాకు తెలియదు, కానీ నా పేరు ప్రశాంత్ అని పేరు పెట్టారు. ఇంతకీ మీ అమ్మా నాన్న ఎవరు? మీ ఊరు ఎక్కడ? నేను ఒక అనాథను. నా కన్న వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నన్ను కన్న తండ్రులు ఒక చెత్తకుండలో పడేశారు. ఆ సమాచారం అందుకున్న పోలీసులు నన్ను ఒక అనాథాశ్రమంలో అప్పగించారు. అక్కడ ఒక సంవత్సరం గడిచింది. ఒకరోజు మేమందరం కలిసి మూడి బావి దగ్గర స్నానము పోతే ఒక అబ్బాయి నా బట్టలు తీసి నన్ను ఆట కట్టించాలని పరుగులు తీశాడు. అతన్ని పట్టుకోవడానికి నేను పరుగులు తీశాను. అతను కాలు జారి ఆ మోటు బావిలో పడి చనిపోయాడు. అప్పుడు నన్ను బాల నిరస్తుడిగా పోలీసులు అరెస్ట్ చేశారు. నన్ను జైల్లో పెట్టారు. అక్కడ ఆ జైల్లో చదువు పూర్తి కాగానే బయటికి వచ్చి బ్రతుకు తెరువు కోసం, ఉద్యోగం కోసం తిరగరాని చోటు తిరిగాను. అక్కడ తిరిగిన నువ్వెవరు, నీ కులం ఏంటి, నువ్వు మతం ఏంటి చురుకన చూశారు. ఎక్కడ ఉద్యోగం దొరకలేదా? బ్రతుకు తెరువు కోసం, ఉద్యోగం కోసం తిరగరాని చోటు తిరిగాను. ఏమి చెప్పాలో అర్థం కాకుండా, దాపరికం లేకుండా నేను నిజం చెప్పేసరికి నన్ను ఆదరించకపోగా నన్ను ఛేదించుకున్నారు. ఈ ఊరికి వచ్చి 3 రోజులు అవుతుంది. తినడానికి తిండి లేదు. అలా తిరుగుతూ
చక్కెర వచ్చి పడిపోయాను. ఆ తర్వాత మీకు తెలిసిందే. అయినచో ఇతనిని మా మతంలో చేర్చుకున్నటకు మంచి అవకాశం దొరికినది. చూడు నాయనా, నీకు ఎవరు లేరని దిగులు పడకు. నీకు రక్తాన్నిచ్చి సహాయపడిన నేనే నిన్ను నా మతంలో కలుపుకొని సహకరించదను. వారే వా, ఏ కైసా హోతా ఫాదర్, నీకు మాదిరి నేను బి రక్తం ఇచ్చిన ఇతనిని మా మతంలో చేర్చుకుంటాం. చూడు నాయన, అతనిని ముందుగా చెప్పినది నేనే, అందుకే అతన్ని మా మతంలో కలుపుకొనేదను. దేఖో ఫాదర్, తుమారా హుషారీ నా దగ్గర నహీ చెలేగా. ఆయనకి బరాబర్ నా మతంలో చేర్చుకుంటాయి, సమజే. చూడు నాయన, అతనికి ముందుగా చెప్పినది నేనే, అందులకే మా మతంలో అరే కలుపుకొనేదను. చూప్, ఓ సబ్ నహీ చెలేగా. మాది మతంలో చేర్చుకుంటాం. హలో, మీలో మీరే కొట్లాడుకుంటున్నారు. మీలాగా రక్తాన్నిచ్చి కాపాడినటువంటి వ్యక్తుల్లో నేను ఉన్నానని మీరు మర్చిపోతున్నారు. అతని యొక్క పేరు, అతని యొక్క భాషను చూస్తే హిందువుగానే అనిపిస్తుంది. కనుక మీ మతాలలో చేర్చుకుంటానంటే మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను. చూడు నాయన, ముందుగా చెప్పిన నేను కాబట్టి మా మతంలోనే చేర్చుకుందును. అరే చూప్, ఓ సబ్ నహీ చెలేగా. ఆపండి, దయచేసి ఆపండి. ఆపదలు ఉన్న నన్ను మీ రక్తాన్నిచ్చి కాపాడిన దేవుళ్ళు అనుకున్నాను. కులం మతం ఏమి తెలియని ఏకాకి నేను. నన్ను సమాజం చులకన చూస్తుంటే ఏమి సమాధానం చెప్పలేక తల్లడిపోయాను. అలాంటి మీరు మా కులంలో చేరండి, మా మతంలో చేరండి. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీలాంటి భావాలున్న ఆ రక్తం నా శరీరంలో ఉంటే క్షణం క్షణం అది మతం అని నన్ను వేధిస్తుంది. అందుకే మీ రక్తం ఎవరితో మీరే తీసుకోండి. మీరిచ్చిన రక్తం మీరే తీసుకోండి. ఏ అల్లా, ఇన్కు బచాओ. ఏ ప్రభువా, కాపాడు తండ్రి. ఏడుకుండలవాడా, కాపాడు తండ్రి. సిస్టర్, సార్, ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు అతని పరిస్థితి కాస్త విషమంగానే ఉంది. సార్, అసలు ఏం జరిగిందంటే అరే సార్, చూప్, తుమ్ క్యా బోలేగా, మై బోలూంగా. మీరిద్దరు ఆగండి, నేను చెప్తాను, ఆగండి. చాలు, ఇక చాలు. మీరెవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు. ఏం జరిగిందో అంతా తనే చెప్పాడు. ఒక అనామకుడు ప్రమాదకర పరిస్థితుల్లో ఉంటే ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రైస్తవుడు ముగ్గురు కలిసి ఆప్యాయతను పంచారు. రక్తాన్ని దానం చేసి ప్రాణాన్ని నిలిపారు. మానవతను చాటుకున్నారు. కానీ అదే మతం విషయానికి వస్తే మా మతం అంటూ మీలో మీరే తగవులాడుకుంటుంటే, గొడవ పడుతూ ఉంటే అది సహించలేక మీ రక్తం మీరే తీసుకోండి అంటూ అతని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. మీకో సంగతి తెలుసా? మన దేశంలో కొన్ని చోట్ల మతం పేరిట విద్వేషాలు రగిల్చి మారణ హోమాన్ని సృష్టించారు. మనిషికి మనిషి కనబడితే ఏం చేస్తారో, ఏం జరుగుతుందోనని మనిషి మనుగడనే ప్రశ్నార్థకం చేశారు. కలిసిమెలిసి అన్నదమ్ముల్లా ఉండాల్సిన వాళ్ళు మతం పేరిట ఈరోజు ఒకరినొకరు కనబడితే ఏం చేసుకుంటారోనన్న పరిస్థితి తీసుకొచ్చారు. మీ మూలంగా ఇప్పుడు అలాంటి పరిస్థితి ఇక్కడ కూడా రావాలనుకుంటున్నారా? మానవత్వాన్ని పంచండి, మనుషులుగా జీవించండి. మతం పేరిట విద్వేషాలు రగిల్చి మనిషిని మనిషికి దూరం చేసే అడ్డుగోడలు కాదు, మనిషిని మనిషి కలుపుకుపోయే సహజీవనం కావాలి మనకిప్పుడు. ఒక్కసారి మంచి మనసుతో ఆలోచించండి. దానికి మీరే, అవును, ఎస్,
మీరే ఆలోచించాలి. ఈ దేశం ఎలా ఉండాలో ఎస్ మీరే ఆలోచించాలి. అవును, మీరే ఆలోచించాలి. డాక్టర్ సాబ్, ఆప్ జో బోలేనా అది నాకు సమజైంది. ఆయిందా మీరు ఎట్లా చెప్పినో అట్లా నేను నడుచుకుంటా. ఏ మేరా వాదా హై. డాక్టర్ గారు, మీ బోధనలు గ్రహించి తిని ఇక మీదట మీరు చెప్పినట్లే నడుచుకోగలం. డాక్టర్ గారు, యాక్చువల్లీ వాళ్ళల్లో పోటీని చూసి నేను అన్నానే తప్ప నాకు ఎటువంటి అభిప్రాయం లేదు. మీరు చెప్పినట్టే నేను అంగీకరిస్తాను. మతం కోసమే కాకుండా మానవత్వం కోసం పాట పడతామని మీకు మాటిస్తున్నాం. చూశారుగా, ఈనాడు సమాజంలో మనుషులు ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, సహాయ సహకారాలు అందిస్తూ మానవత్వం చాటినప్పుడే మనుషుల మనుగడ సజావుగా కొనసాగుతుంది. అంతేగాని మతం పేరిట మారణ హోమం సృష్టిస్తే మనుషుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. మరి అందుకే కాస్త ఆలోచించండి. మతమా మానవత్వమా మీరే నిర్ణయించండి.